చౌటుప్పల్లో ఉన్న అమ్మ నాన్న అనాథాశ్రమం పుణ్యక్షేత్రానికి వచ్చాను. ఇది పుణ్యక్షేత్రమే కాదండి, ఇక్కడ మానవ సేవ మాధవ సేవ రెండు కలిసి ఉన్నాయండి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు, అట్లనే వీళ్ళు ఇక్కడ మతి సిమ్మితం లేని వాళ్ళు ఒక 600కు పైగా ఉన్నారు. మేము వీళ్ళని చూడాలని అన్ని రకాల పనులు ఉంటాయి. ఇది కూడా ఒక ఆనందము, వాళ్ళతో పంచుకోవాలని వచ్చినాం మేము. ఆనందం అంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. వీళ్ళకి ఎవరంటూ ఎవరు ఉండరు, రోడ్ల మీద తిరిగే వాళ్ళు వీళ్ళందరూ అనాథలు. వీళ్ళని చూడడానికి మనం ఒక టైం తీసుకొని రావాలి ఇక్కడికి. వాళ్ళ ఆనందాన్ని మనం చూసి మనం ఆనందపడాలి. మనకి ఎన్నో ఉన్నాయి, నేను కాదన్నట్లేదు. ఫ్రెండ్స్ అంటూ, కిట్టి పార్టీలు అంటూ, పారాయణాలు అంటూ, టూర్లు అంటూ, ఎక్కడెక్కడో ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని అట్లా వెళ్తూ ఉంటాం కదా. అదే కాకుండా ఇట్లాంటి అనాథలతోని కొంచెం సేపు గడపాలని మా ఫ్రెండ్స్తో వచ్చాను నేను. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. అసలు వాళ్ళ ముఖంలో చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉన్నారు వాళ్ళు. అసలు వీళ్ళు నాకు తెలిసి మతి సిమ్మితం లేని వాళ్ళలాగా లేరు. చాలా నీట్గా, అసలు వాళ్ళ దగ్గర ఎలాంటి స్మెల్ కానీ ఏది లేదు, చాలా నీట్గా ఉన్నారు. రండి, ఇక్కడ శంకర్ గురూజీ నిర్మించిన ఇక స్వామిని దగ్గర పెట్టి వీళ్ళని పెట్టిండు. అంటే వీళ్ళకు స్వామితో టచ్ చేసింది అన్నమాట. వీళ్ళిద్దరూ స్వామితో సమానంగా వీళ్ళను మనం పోల్చుకోవాలని వీళ్ళిద్దరు ఒక దగ్గరికి చేర్చిండు. ఆ స్వామి కూడా, మన గురూజీ కూడా ఇలాగే ఆలోచన చేసి పెట్టింది అనుకుంటాను. అందరూ రావాలి, ప్రతి ఒక్కరు. మీకు ఇక్కడ ఏడా కూడా గలీజ్ అనేది లేదమ్మా. ప్రతి వీడియోలో నేను వింటాను, చూస్తాను. నీట్నెస్ చాలా నీట్గా పెడతారు. మేమందరం కూడా మా తోచిన సహాయం చేసి డబ్బులు కట్టినాము. మాకు తోచిన ఇంట్లో బట్టలు కూడా వాళ్ళకి తెచ్చిచ్చి అందరం హ్యాపీగా వాళ్ళైతే తీసుకున్నట్లు ఎంతో ఆనందంగా తీసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. రండి, ప్రతి ఒక్కరు. దాతలు ముందుకు వస్తేనే ఇట్లాంటి సంస్థ పైకి వస్తుంది. ఒక రేకుల షెడ్లో నుంచి వాళ్ళు ఒక బిల్డింగ్లో 5 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నారు ఇప్పుడు. చాలా స్వామి దయ, గురూజీ వాళ్ళ సంకల్పం. నేనైతే అంతే అనుకుంటాను. చిన్న వయసులో శంకర్ గురూజీ మన శ్రావణి చాలా పెద్ద ఎత్తున ఆలోచనతోని వాళ్ళ సంకల్పము ఇంకా ఇంకా పైకి రావాలని, ఆ పుణ్యలింగేశ్వర స్వామి దయ వాళ్ళకు ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.